అందరికీ నమస్తే. ఆయన బండి సంజయ్ అంటుండు కేసీఆర్ గారికి దొంగ నోట్ల ముద్ర ఉంటుందంట. చూసినావా చూసినావా? సిగ్గు ఉండాలి, సిగ్గు సిగ్గు శరం ఉండాలి. నిన్ను అసలు గెలిపించిన కరీంనగర్ ప్రజలు తలదించుకుంటున్నారు. చెయ్యి నీ నువ్వు ఒక మనిషివి, ఒక మంచి ఉన్నతమైన పదవి, కేంద్ర హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు నీకు గౌరవంగా. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన మాటను మరిచి తెలంగాణను సర్వనాశనం చేస్తుంటే చూస్తూ రైతులు విలవిలలాడుతున్నారు. కరువు కాటకాలు వచ్చి వరి చేలు ఎండిపోతున్నాయి. గవి మాట్లాడవు, అది మాట్లాడవు. ఏమైంది? లా అండ్ ఆర్డర్ చేతిలో లేదు. ఒక హోమ్ మినిస్టర్ లేడు తెలంగాణలో, ఒక విద్యాశాఖ మంత్రి లేడు. సిగ్గు అనిపిస్తే లేదు కేసీఆర్ మీద అంటున్నావు. చూపి, నీకు దమ్ముంటే పట్టుకో. ఆడొచ్చిండు, నాకు చెప్పిండు, ఫోన్ చేసి, ఇదేనా అన్ని మాటలు? హుందాగా వ్యవహరించు, హుందాగా. అంతేకాని కేసీఆర్ జోలికి రాకు. విన్నావా? ఏదన్నా ఉంటే చూసుకో. అంతేగాని కేసీఆర్ మీద మాటి మాటికి లేని మాటలు అంటే తెలంగాణ ప్రజలు కాదు, కరీంనగర్ ప్రజలే ఉరికిచ్చి కొడతారు బిడ్డ నిన్ను. నువ్వు గల్లీ లీడరు కాదు, ఢిల్లీ లీడర్గా ఉండు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి, నా వంతు ఏం సహాయం చేయాలి, కరీంనగర్ ఎంపీ స్థానానికి నేను ఏం చేసినా అనేది ఒకసారి గుర్తుపెట్టుకో. అంతేకాని చిల్లర మాటలు మాట్లాడి చిల్లరగాని కాకు. అయినా నీకు తంబాకు ముఖ్య అలవాటు ఉంది కదా, ఎందుకు మాట్లాడేది అనవసరంగా? మంచిగా ఉన్నావు, పదవి ఉన్నది, పదవిని కాపాడుకొని తెలంగాణ ప్రజలకు ఉపయోగపడు. అంతేగాని లేని మాటలు మాట్లాడొద్దని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై అఖిల భారత కేసీఆర్ వీరాభిమాన సంఘం.